ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే విశ్వాస సంబంధమైన జీవితము వినయము ద్వారా వ్యక్తపరచబడాలని యాకోబు దేవుని ప్రజలకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు చాలామంది వారు పొందుకున్న స్థితిగతులను బట్టి, హోదాను బట్టి దేవుని మరచి అతిశయిస్తూ గర్విస్తూ ఉన్నారు. కానీ నీవైతే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతో కీలకమైన, ఎంతో ముఖ్యమైన తగ్గింపు అనే గుణం కలిగి నీవు జీవించినట్లయితే ఆయన నిన్ను ఉన్నతముగా ఇహమందును పరమందును నిన్ను హెచ్చిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనలను హెచ్చించాలంటే మొదటిగా మనము దేవునిలో తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలి. ఎవరైతే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని దృష్టికి మనము తగ్గించుకొని మనము జీవించినట్లయితే ఆయనే మనలను ఉన్నతముగా ఈ లోకములోను పరలోకములో కూడా మనల్ని హెచ్చిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే విజ్ఞాపనలో తగ్గింపు జీవితము మనము కలిగి ఉండాలి. దేవునికి మనము ప్రార్థించే విషయంలో మనము మనల్ని మనము హెచ్చించుకున్నట్టు కాదు, కానీ దేవునిని హెచ్చించే వారముగా, ఆయనపై మనం అతిశయించే వారముగా మనము జీవించాలి. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితాన్ని మనము కలిగి జీవించాలి. నిన్ను నీవు తగ్గించుకొని నా సన్నిధానంలో నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని ఆయన సన్నిధిలో మనము కన్నీరు విడిస్తే గనక ఆయన మనలను హెచ్చిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఇహలోకంలో ఉన్న వారి వలె కాక మనము దేవునిని ఎరిగిన బిడ్డలము కాబట్టి ఈ లోకంలో జీవించే వారి లోకస్తుల వలె మనము ఆ యొక్క కలిగి ఉన్న హోదాను బట్టి, ఆ స్థితిగతులను బట్టి మనము అతిశయించే వారముగా ఉండక, దేవుణ్ణి మరిచిపోయే వారముగా ఉండక, గర్వించే వారముగా మనం ఉండక, మనల్ని మనము తగ్గించుకొని క్రైస్తవ విశ్వాసులమైన మనము మన క్రియలలో కూడా మనము దేవుని కనపరిచే వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభు దృష్టికి మనల్ని మనము తగ్గించుకుంటామో అప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. ఈ లోకంలోనూ మనల్ని హెచ్చిస్తాడంట, పరలోకంలో కూడా ఆయన ఉన్నతముగా ఆయన మనల్ని హెచ్చిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతాడు. దేవుడే హెచ్చించే జీవితాలు మనందరము కలిగి ఉండలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఎవరైతే ప్రభు దృష్టికి తనను తాను తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. ప్రభువ, విజ్ఞాపన చేసినప్పుడు మేము తగ్గించుకోవాలన్నావు తండ్రి. ఆయా నీ సన్నిధానంలో మేము తగ్గించుకోవాలని యొక్క వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభు. ఆయా మేము తగ్గింపు జీవితాలు కలిగి తండ్రి విశ్వాసంలో స్థిరమైన పునాది మేము వేసుకునేటట్టుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ రాజ్యంకి ఏ విధంగా అయితే మేము చేరాలో ప్రభు, ఆ మార్గములో తండ్రి మేము నడవడానికి సహాయము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.